ప్రేమించుకోవటం నేరం కాదు సుగుణ. ప్రేమించడం అనేది నేరం అయితే ఈ లోకంలో ఇన్ని ప్రేమ కథలు ఉండేవి కాదు. అయ్యగారు, నేను మీతో ప్రేమలో ఎందుకు పడ్డానో నాకు తెలుసు. మీరు జమీందారనో బాగుంటారనో కాదు, మీ మంచితనం వల్ల. మీరు చెప్పే మాటలు నా మీద నాకు ఒక నమ్మకం కలిగించాయి. నేను నాకే పూర్తిగా దూరం అయిపోయాను. ఇకపై మీరు ఎలా అనుకుంటే, ఎలా చెప్తే అలా చేస్తాను. కావాలంటే చెప్పి చూడండి, అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను. నేను జమీందార్ గారిని ఇక్కడే చూశాను. ఆయనతో ఒక పిల్ల కూడా ఉంది. ఎవరో పిల్ల? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోబోతున్నాం కదా. నేను అడిగేది జరగబోయే దాని గురించి కాదు, ఇప్పటికిప్పుడే చేసుకుంటావా? ఇప్పుడేనా? అవును. ఇతరుల మాట కోసం ఎదురు చూసింది చాలా. వాళ్ళని ఒప్పించాలని ఎంతో ప్రయత్నించాను. ఒప్పుకోవడం మాట నుంచి అందరూ ఎదురు తిరుగుతున్నారు. చూడు సుగుణ, నేను ఎవరి ముందు తలవంచనని తెలియజేయాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. సుగుణ, ఎవరి ఒత్తిళ్లకో లొంగిపోయే జీవితం నాకు అక్కర్లేదు. మనం ఇప్పుడే వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. లోకులు ఏమంటారు ఏమిటో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సుగుణ, సిద్ధమేనా పెళ్లికి? అవును, సిద్ధంగా ఉన్నాను. అయితే మనం గుళ్ళో వెంటనే పెళ్లి చేసుకుంటాం.